బట్ ఏంది 100 పుషప్స్ కొట్టడం వల్లనే. మరి అంత నేను పెద్ద బాడీ బిల్డర్ లెక్క కాకపోయినా వాళ్ళ లెక్క వాక్ చేయకపోయినా మాది లేదా చూడడానికి ఒక జిమ్ చేసే పర్సన్ లెక్క ఒక మంచి ఫిట్నెస్ లెక్క నాకు తెలుస్తుంది. 6 ప్యాక్స్ అంటే ఇక కష్టం అది మన డే 15 100 పుషప్ అనేవి అందరికి ఈజీ. ఎట్లా అంటే క్రియేటిన్ తీసుకుంటే మాత్రం ఈజీగా కొట్టేయచ్చు 100 పుషప్ నా వరకు. ఎందుకంటే ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది అది. నేను ఇప్పటివరకు ప్రోటీన్స్ కానీ క్రియేటిన్స్ కానీ ఏ సప్లిమెంటరీ తీసుకోవాలి, అంతా న్యాచురల్ బిల్డ్ చేసిన నా బాడీ. న్యాచురల్ బిల్డ్ చేయడం అంటే ఫుడ్ కూడా నార్మల్ మనం ఏం తింటాం అది అంటే కొంచెం ఫుడ్ కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి, జంక్ పని చేయాలి, ఇదే చేసిన మెయిన్. మరి ప్రోటీన్ అంటే మరి హై ప్రోటీన్, మనం ఏంటంటే రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, మరి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఏం లేదు. బట్ ఇప్పటివరకు ఏం సప్లిమెంటరీ యూస్ చేయలేదు. ఒకేలా క్రియేటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఈజీగా చెప్తున్నా 100 పుషప్స్ మాత్రం 2 సెట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మ్యాక్సిమం 1 సెట్లో కంప్లీట్ చేసినంత పెద్ద ఫరక్ ఏం పడదు. చాలా సింపుల్ అన్నట్టు. ఏం తీసుకుంటలేదు నేను మ్యాక్సిమం అంటే ఎంటీ స్టమక్ లేదా వాటర్ తాగి కాఫీ ఆర్ చాయ్ తాగి చేస్తాను. అంత ఏం లేకుండా చేయాలంటే చినిగిపోతుంది. అదేం చాద కాదు, ఎందుకు ఏం తీసుకునేందుకు ఇంట్రెస్ట్ అవుతుంది. అరే చాద కాదు ఎందుకురా భయ్ అనిపిస్తుంది. ఫస్ట్లో అట్లా చేసిన, ఫస్ట్లో వాటర్ తాగుతుండే గ్యాప్లో. ఇప్పుడు గ్యాప్లో వాటర్ ఏం తాగుతుంది, డైరెక్ట్ కొడుతున్నాం. అదే మెయిన్ రీజన్ వచ్చేసి 100 పుషప్స్ అయితే ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. బట్ డే 1కి డే 15కి డిఫరెన్స్ ఏంది? డే 1 రోజు మాత్రం 100 పుషప్స్ కొడతానే వస్తాను అనుకో. జస్ట్ ట్రై చేద్దాం, ఏమైతే చూద్దాం. నేను నార్మల్గా జిమ్ చేసేటప్పుడు కూడా మహా అంటే ఒక సెట్కి 10, 15, 20 కొట్టేసి ఒక సెట్ చేస్తుండే. చెస్ట్ వర్కౌట్ చేస్తాను కానీ ఇప్పుడు 100 పుషప్స్ తీసుకున్నా డైలీ. రన్నింగ్ తీసుకున్నా. ఫస్ట్లో రన్నింగ్ బాగా పోస్ట్ చేసిన వన్ డే ఫస్ట్ డే ఒకరోజే పోస్ట్ చేసిన. ఎర్లీ మార్నింగ్ చేయడం 2 కిలోమీటర్స్ పక్కా 2 కిలోమీటర్స్ రన్ చేయడం. కానీ సెకండ్ డే వచ్చేలోపు అవ్వలే నా బాగా. నేను రన్నింగ్ పోయినా, ఈ 100 పుషప్స్ కొట్టిన, స్క్వాట్స్ చేసిన. ఇవి చేసేలోపు ఆ వీడియోలో 1 మినిట్ వీడియోని నేనే చూడ. యాక్చువల్లీ ఆ 1 మినిట్ వీడియోలో ఇన్ని మెయింటైన్ కావాలంటే కాదు. ఇది ఒకటే డిసైడ్ అయినా 100 పుషప్స్ ఒక్కటి చేద్దాం. గిన్నింగ్ది ఏం ప్రోగ్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు, అదొక హ్యాబిట్ పెట్టుకుంటే చాలు. ఫస్ట్ డే బాగానే కష్టపడిన, మస్తు ఒక 5 సెట్లు 6 సెట్ల దాకా 100 పుషప్స్ కంప్లీట్ చేసిన. సెకండ్ డే కూడా సేమ్ రిజల్ట్, థర్డ్ డే కూడా సేమ్ రిజల్ట్. ఏ మన వల్ల కాదన్నా 4th డే రోజు ఏమైందంటే 4th డే ఫస్ట్ సెట్ రోజు 30 పుషప్స్ వచ్చినాయి. గ్రేట్ అసలు. అరే నేనైతే అనుకోలేదు 20 కొట్టిన. నా ఎనర్జీ ఉన్నంత వరకు కొట్టినా 30. సెకండ్ సెట్ 20, తర్వాత సెట్ 20, లాస్ట్ సెట్ ఒక 2 చేసిన, 15 చేసిన, 100 ఏమో కంప్లీట్ చేసేసిన. ఇంకా 5th డే కూడా 6th డే కూడా సేమ్ ఇంత అయింది. ఇక పెరుగుతలేదు ఏడా, నాకేం అర్థమవుతలేదు. ఇక మధ్యలో ఒకసారి 10 చేసుకుంటే 100 పుషప్స్ కంప్లీట్ చేద్దామని చేసినాం. నేను ఒక్కడు కరెక్ట్గా చెప్పుకోలేను, అన్నీ చేసిన. మధ్యలో ఒక్కరోజు ఏమో 85, 80 చేసిన. 11th డేనో సంథింగ్ 8 డేనో. అది కూడా ఎందుకని అసలు ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఎందుకు ఎనర్జీ లాస్ అవ్వడం. అప్పటికి నాకు జిమ్ బంద్ చేసిన కాబట్టి హెల్త్ అటు ఇటు అయ్యి, హెల్త్ అంటే ఇంకా ఫుడ్ తినక హెల్త్ ఇష్యూ వచ్చి బాడీ వీక్ అయిపోయింది. బట్ ఇప్పుడు 15th డే వరకు రన్ చేస్తే ఇంత రిజల్ట్ తెలుసా. నా ఫస్ట్ డే చెస్ట్ బిగ్ చేస్తా, ఇప్పుడు 15th డే చెస్ట్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో నేను ఎన్రోల్ చేసింది జస్ట్ ఒకటే వేరియంట్, ఓన్లీ ఫ్లాట్. 14th డే నుంచి ఒక డిక్లైన్డ్ పుషప్స్ చేస్తున్నా. ఇట్లానే 2 వేరియంట్స్లోనే 100 పుషప్స్ కంప్లీట్ చేస్తున్నా. ఈరోజు కూడా డిక్లైన్ పుషప్ ఒక సెట్ కొట్టినా. బట్ ఏంది 100 పుషప్స్ కొట్టడం వల్లనే చెస్ట్ పంపు ఒక కన్సిస్టెన్సీగా అరే చెయ్యాలి, చేసి ఒక మంచి బాడీ పంప్, చెస్ట్ పంపు, ఒక మంచి యాంగిల్. అరే ఎప్పుడైనా ఇప్పుడు జిమ్ చేస్తుంటే నీకు బాడీలో కనబడేది 6 ప్యాక్స్, ఈ లెగ్స్ కాదు. ఒకటి చూడు సరిగ్గా కనబడు. మెయిన్ అప్పర్ బాడీ. మొగోడు అంటే ఒక షర్ట్, నా సైడ్ నుంచి మొగోడు అంటే జస్ట్ ఒక షర్ట్ వేస్తే బర్రాబర్ సెట్ అవ్వాలి. నా మెయిన్ థీమ్ అదే. ఎగ్జాక్ట్లీ మజిల్స్ ఉండాలి, ఎగ్జాక్ట్ చెస్ట్ ఉండాలి, అంతే. ఓవర్గా ఉండొద్దు. నా మెయిన్ థీమ్ అదే. షర్ట్ గిట్టేసి బరాబర్ సెట్ అవ్వాలి. లూజ్ ఉండి మరి టైట్గా ఉండి పొట్ట బయటికి ఛాతి బయటకు వచ్చేంతగా బరాబర్ ఉండాలి. 100 పుషప్స్ కొట్టడం వల్ల అయితే నాకు మంచి ఒక డిసిప్లిన్గా ఇప్పుడైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. 100 పుషప్స్ నేనైతే ఏం 100 డేస్ అని పెట్టుకోలేదు, 30 డేస్ అని పెట్టుకోలేదు. జస్ట్ ఏదో కంటిన్యూగా పోనిస్తున్నా. చేద్దాం, ఎన్ని రోజులు చేద్దాం, ఏంటి రిజల్ట్ ఎట్లుంటుందని.
అది తప్ప ఇంకా మెయిన్ వేరే రీజన్ ఏం లేదు. పుషప్స్ మాత్రం వాటర్ అయితే బంద్ చేసిన, ఏం లేదు కంటిన్యూస్గా కొడుతున్నా. మెయిన్గా జెనెటిక్స్ అబ్బా, మన టెస్టోస్టెరాన్ మన బాడీ మంచిగా దాన్ని కంట్రోల్ చేయగలుగుతా లేదా మనం ఏం చేసినా అన్న రీజనే. కొంచెం చూడండి ఉంది నాకు, మరి అంత నేను పెద్ద బాడీ బిల్డర్ లెక్క కాకపోయినా వాళ్ళ లెక్క వాక్ చేయకపోయినా మధ్యలో అయితే చూడడానికి ఒక జిమ్ చేసే పర్సన్ లెక్క, ఒక మంచి ఫిట్నెస్ లెక్క నాకు తెలుస్తుంది. సిక్స్ ప్యాక్స్ అంటే ఇంకా కష్టం అది మనం చూడండి చేసేది అయితే ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా. నేనైతే ఇప్పటివరకు ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయలేదు కూడా, చేస్తానో తెలియదు ఫ్యూచర్లో, అది మీ మీద డిపెండ్ అయ్యింది. ఇంకా మంచి ఉన్న ఫిజిక్స్ని ఇంకా మనం డెవలప్ చేయాలి అంతే తప్ప ఏం లేదు. చలో దేకంగా థ్యాంక్స్ ఈ సోదం తిన్నందుకు.